హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో మంచి వెజిటేబుల్ సలాడ్తో మీ ముందుకు వచ్చాను. ఇది హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిన పదార్థాలు బ్రొకోలీ, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ అవకాడో కూడా తీసుకున్నాను. ఇక్కడ మీరు క్యాబేజ్ యాడ్ చేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. నేను ఇప్పుడు బ్రొకోలీ, క్యారెట్, క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వెజిటేబుల్ స్టీమ్ మేకర్. నేను ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బ్రొకోలీ, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ వేసేస్తున్నాను. అలాగే నేను ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టీమ్ చేయాలి కదా, అందుకే కింద గిన్నెలో వాటర్ తీసుకున్నాను, పైన వెజిటేబుల్స్ ఉన్న గిన్నెని పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఆ వెజిటేబుల్ స్టీమ్ అయ్యేంత వరకు ఉండాలి. బ్రొకోలీతో సలాడ్ లాంటివి చేసినప్పుడు ఓవర్గా కుక్ చేయకూడదు, ఎందుకంటే దాంట్లో ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది అన్నమాట. జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాగా స్టీమ్ అయినాయి. అంతలోపు మనం అవకాడోని కట్ చేసి పెట్టుకుందాం. ఇది కాయ అయిందా పండు అయిందా అని తెలియాలంటే కనుక అప్పుడే పండు అయింటే ఇలా బ్రౌనిష్ కలర్గా ఉంటుంది, కాయలాగా ఉంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. అప్పుడే అవకాడో ఓపెన్ చేసిన వెంటనే ఇందులో సీడ్ ఉంటుంది. ఇది ఏం యూస్ అవ్వదు, మ్యాంగోలో లాగానే. దీన్ని పడేయాలి. అప్పుడే కాయలాగా ఉంటే ఇలా కట్ చేయడానికి వీలు కాదు. ఇది బాగా పండింది కాబట్టి కట్ చేయడానికి కూడా చాలా సులభంగా ఉంది. ఫస్ట్ కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత నేను ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్డ్ సీసమ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీ ఇష్టం ఏ ఆయిల్ అయినా కొంచెం వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి. వెల్లుల్లి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత స్టీమ్ అయిన వెజిటేబుల్స్ని వేసుకుందాం. వీటన్నిటిని హై ఫ్లేమ్లో జస్ట్ 1 మినిట్ టోస్ట్ చేయాలంతే. ఎందుకంటే ఓవర్గా కుక్ చేసిన బ్రొకోలీ బాగుండదు, దాని టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాసేపు బాగా మిక్స్ చేయాలి, ఆయిల్ అంతా పట్టేంత వరకు. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. ఇందులో ఎక్కువ ఏం స్పైసీస్ వేయనవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది బ్లాక్ పెప్పర్తోనే. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఆరిగానో వేస్తున్నా, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. తర్వాత ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేస్తున్నాను. ఇది చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేద్దాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఫ్రై అయినా బాగుండదు. ఆల్రెడీ స్టీమ్ అయినాయి కాబట్టి స్మూత్గా అయిపోయి ఉంటుంది.
వీటన్నిటిని కొద్దిసేపు చల్లగా అవనిద్దాం. తర్వాత కొరియాండర్ లీవ్స్ని చిన్నగా తరిగి అందులో వేసుకుందాం. ఇది చల్లగా అయిన తర్వాత అవకాడోని కూడా మిక్స్ చేసేద్దాం ఇందులో. అవకాడో కుక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలానే తిన్నాం అందులోకి సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేద్దాం. ఇందులో ఎక్కువ స్పైసీ అవసరం లేదు, ఎందుకంటే పెప్పర్ పౌడర్ యూస్ చేసాం కాబట్టి సరిపోతుంది. సాల్ట్ కావాలంటే మీరు చూసుకొని మరీ వేసుకోండి. ఇందులోకి లెమన్ కూడా వేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ సలాడ్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ వెజిటేబుల్ సలాడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు వెజిటేబుల్ సలాడ్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.